ఇంతవరకు కూడా దేవుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాము. हम सभी अब तक परमेश्वर की आराधना हम कर पाए हैं। అదే రీతిగా ప్రభు వాళ్ళలో పాల్పొందడానికి ముందుగా మనము లేఖనాల నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించుకుని మనమందరం కూడా ప్రభు దగ్గర మన యొక్క హృదయ అంతరంగాలను ఒకసారి పరీక్షించుకొని योग्यమైన రీతిలో ప్రభు పనిలో చేయడానికి దేవుడు సహాయం చేయగలగాక। उसी प्रकार प्रभु मेज में बात करने से पहले कुछ वचनों को हम अध्ययन करेंगे और उसके बाद अपने आप को हम जांचते हुए अपने अंतरंगों को जांचते हुए प्रभु मेज में हम बात करेंगे। దీని కొరకే మనము సామెతలు 28వ అధ్యాయము इसके लिए हम निकाल लेंगे नीति वचन 28वां अध्याय। సామెతలు 28వ అధ్యాయము नीति वचन 28वां अध्याय 14వ వచనము 14वां वचन కలిసి చదువుకుందాం। एक साथ पढ़ेंगे। సామెతలు 28:14 नीति वचन 28 और उसका 14वां वचन కలిసి చదువుదాం। मिलकर पढ़ेंगे। నిత్యము భయము కలిగి जो ప్రవర్తించువాడు मनुष्य निरंतर प्रभु का भयमान करता है वो धर्मी है, परंतु जो अपना मन कठोर कर लेता है वो विपत्ति में पड़ता है। మరోసారి చదువుదాం। एक और बार पढ़ेंगे, जो మనకు బిగ్గరగా చదువుదాం। हम ऊंची आवाज से पढ़ेंगे। నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు హృదయము కఠినపరచువాడు కీడులో ప్రవర్తించు ప్రభు సహాయం కొరకే ప్రార్థిస్తున్నాం। प्रभु की सहायता के लिए प्रार्थना करेंगे। స్తుతులకు పాత్రుడైన మా ప్రభువుకు తండ్రి వందనాలు ప్రభువా। ఈ రీతిగా ఈ పవిత్రమైన బలిలో మేము చేయడానికి ముందుగా తండ్రి మీ యొక్క దాసులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి। జీవ గ్రంథం నుండి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి। ఎన్నిక లేనటువంటి జ్ఞానహీనమైనటువంటి మా జీవితాలలో మీ కృపను దయచేయండి తండ్రి। మండలమంతా మీ ఆధీనంలో ఉంచుకోనండి। సామెతలు 28వ అధ్యాయం 14వ వచనం చదువుకోవడానికి మీరు సహాయం చేశారు। దాన్ని ఆధారం చేసుకుని తండ్రి నేను యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో చేయడానికి సహాయపడండి। వాక్య పరిచయం చేయడానికి సాహసించిన నాన్నలు ఈ యొక్క జీవగల వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నాను। మీరు శిలువ చాటును మరుగుపరచండి, మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు దగ్గర అని చెప్పి చూస్తున్నాం। देखिए, हमेशा एक व्यक्ति जब वो परमेश्वर का भय रखता है तो ఒకవేళ మనకు భయం లేకుండా మనము ఈ లోకంలో జీవించినట్లయితే हो सकता है बिना डर के हम इस संसार में अगर हम जीवन बिताते हैं तो మన యొక్క హృదయాన్ని మనము కఠినపరచుకుని జీవించినట్లయితే और हमारे मन को अगर हम कठोर करके अपना जीवन को बिताते हैं तो కీడులో మనం పడేవారిగా ఉంటాం। तब हम विपत्ति में पड़ने वाले होते हैं। ఇవి ఆది ముత్యాల వంటి మాటలు। ये जो बातें हैं ये बहुत ही बहुमूल्य बातें हैं। దేవాది దేవుడు మరి రాజైనటువంటి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించి పవిత్రాత్మ దేవుడు మనకు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు। परमेश्वर राजा सुलेमान को इन वचनों को देखकर पवित्र आत्मा प्रभु के द्वारा वो हमसे बातें करता है। ఒకవేళ మనలో ఆయాసకరమైనటువంటి కార్యాలు ఉన్నట్లయితే हो सकता है हमें रिस्क लाने वाली बातें अगर हमें है तो వాక్యము గుర్తు చేసుకోండి। वचन याद दिलाता है। అతిక్రమము కాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఓపుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి రాయబడింది 11వ వచనంలో। जो अपने अपराध छिपा रखता है उसका कार्य सफल नहीं होता, परंतु जो उनको मान लेता है और छोड़ देता है उस पर दया की जाएगी। 13वां वचन।
ఎందుకంటే ప్రభువు మనల్ని తీసుకొని వెళ్ళడానికి రానే ఉన్నారు. क्योंकि परमेश्वर हमें ले जाने को आने वाला है। యోహాను సువార్తలో మనం చూసినట్లయితే यूहन्ना रचित सुसमाचार में हम देखते हैं, యోహాను సువార్త 6వ అధ్యాయంలో यूहन्ना रचित सुसमाचार 6वां अध्याय, దయచేసి తీసుకుని చదవండి. 6వ అధ్యాయము 40వ వచనం. 40वें वचन का देखकर पढ़े। కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి ప్రతి వాడు కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో, భయము కలిగి ఉండటమే విశ్వాసము. देखिए, हर एक व्यक्ति जो उस पर विश्वास रखता है या फिर भय रखता है, भय रखना ही वो विश्वास है। కుమారుని యందు ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుతాడు. जो पुत्र पर उस पर जो विश्वास रखता है वो नित्य जीवन को पाएगा। అంత్య దినమున నేను వారిని లేపుదును. और अंतिम दिन में फिर उसे जिलाऊंगा कहता है। మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు భయభక్తులు లేకుండా వాళ్ళ జీవిత విధానాన్ని కొనసాగించాలి కనుకనే ఆ దేవుడు వారిని వారి విధేయతను బట్టి అనేక రకమైన కష్టాల మధ్యలో తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. देखिए, हम जैसे देखते हैं इजरायली प्रजा परमेश्वर का डर ना रखते हुए अपने जीवन को उन्होंने बिताया, ऐसे वे परमेश्वर के अधीन ना होते हुए जीवन बिताने के द्वारा वे विपत्ति में पड़े। ఐగుప్తులో నుండి వారిని కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుని పైన వారు, మోషే పైన వారు అనేక రకాలుగా మరి దేవుని పట్ల అవిధేయతగా జీవించారని మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ముందుగా मिस्र से कनान को ले जाते समय में इजरायली प्रजा मूसा के विरुद्ध में, परमेश्वर के विरुद्ध में उन्होंने कार्य किया है, हम पढ़ते हैं। అయితే విశ్వాసం నుండి దేవుడు శాపము నుండి మనల్ని దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నాడు. परमेश्वर श्राप से हमें आशीष में वो हमें चलाता है। ఏమిటి ఆశీర్వాదము? और वो आशीष को आशीर्वाद क्या है? నిత్య జీవము. वो अनंत जीवन है। కనుక ఇక్కడ మనం ఉంటున్నదంతా కూడా పరదేశంపై ఉన్నాం. ఇక్కడ इसलिए हम जो यहाँ पर रहते हैं, हम परदेशी के समान, यात्री के समान మన है, యొక్క పౌరసత్వము పరలోకములో ఉంది. क्योंकि हमारा स्वदेश जो है वो स्वर्ग में है దాని గురించి మనం ప్రయాసపడవలసి ఉంది. और उसके लिए हमें प्रयास करना है। కనుక దానికి ముందుగా మనం చూసినట్లయితే और उससे पहले हम देखते हैं ఇదే అధ్యాయం 47వ వచనంలో మనం చూసినట్లయితే इसी अध्याय के 47 वचन में చదవండి. पढ़िए। విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. విశ్వాసము గలవాడు మాత్రమే నిత్య జీవం గలవాడు. जो विश्वास करता है वही उसी का अनंत जीवन है। అయితే ఈ రోజున అపవాది మనలో ఉన్నటువంటి ఈ రక్షణ అనుభవాన్ని, విశ్వాసాన్ని తీసివేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. पर इस संसार में शत्रु जो शैतान है, वो हमारा विश्वास को परमेश्वर से हटाना ही वो उसका लक्ष्य है। కనుకనే మన యొక్క హృదయాలలో అవిశ్వాసం అనేది రావడం ద్వారా, इसलिए हमारे हृदय में अविश्वास आने के कारण అవిధేయత అనేది రావడం ద్వారా और परमेश्वर का अधीन ना होने के कारण మనలో దేవుని పట్ల భయం లేని కారణంగా और हमने परमेश्वर का भय ना रहने के कारण మనము దేవుని మహిమపరచలేకపోతున్నాం. हम परमेश्वर को प्रसन्न नहीं कर पा रहे हैं। దీని వల్ల మనం పొందే నష్టము అది ఎవరు కూడా పూడ్చలేనిది. और इसके द्वारा जो नष्ट को हम पाने वाले हैं वो उसका कोई पूरा नहीं कर सकता। ఎంతో గొప్ప ఆశతో మనము ప్రభువుని అంగీకరించాం. कितने ही हम आशा से परमेश्वर को हमने अपनाया है। అయితే అపవాది ఆ యొక్క విశ్వాసం నుండి మనము పొందవలసినటువంటి ఆశీర్వాదం నుండి శాపములోకి మరొకసారి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. पर शैतान जिन आशीषों को हमें पाना है, उससे वो उस श्राप की ओर हमें ले जाता है और हमें उन सबों से दूर करता है। ఇక్కడ ప్రభువు బల్ల మన మధ్యలో ఉంచబడి ఉంది. यहाँ पर परमेश्वर का मेज हमारे मध्य में रखा गया है ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. और परमेश्वर हमें याद दिलाता है। 53వ వచనంలో మనం చూసినట్లయితే तो
53वां वचन में యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 6వ అధ్యాయము 53వ వచనం తీసుకుని చదవండి. 6 अध्याय 53 वचन को पढ़े. 53 54 కావున చదువు యేసు వచ్చింది. ఇతడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. ఆ శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి మనం కంపల్సరీగా ప్రభు వలలో విశ్వాసము గలవారము, అదేవిధంగా రక్షణ పొందినటువంటి వారము, దేవుని అంగీకరించిన వారమైనటువంటి ఆయన బిడ్డలమైన మనము తప్పనిసరిగా ప్రభు వలలో పాలు పొందాలని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. इसलिए निश्चय ही हमें इस प्रभु मेज में हमें भाग लेना है, क्योंकि हमने परमेश्वर पर विश्वास किया है, परमेश्वर का उद्धार हमने पाया है. इसलिए निश्चय हमें मेज में भाग लेना है. ये वचन हमें याद दिलाता है, ఎందుకంటే చాలా స్పష్టంగా వాక్యం గుర్తు చేస్తూ ఉంది. क्योंकि बहुत ही स्पष्ट रूप से वचन याद दिलाता है. ఈ మాట ఎవరు చెప్తున్నారు? और ये बातें कौन कहता है? యేసు ప్రభు అని చెప్తున్నారు. प्रभु यीशु मसीह कहते हैं. నిన్ను నన్ను రక్షించడానికి సిలువలో ఆయన శివ యాగాన్ని చేసి పూర్తి చేసినటువంటి ప్రభు. तुझे और मुझे बचाने के लिए उस कलवरी क्रूस पर वो बलिदान हुआ प्रभु. ఆయన చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. मैं तुमसे सच सच कहता हूँ कि जब तक तुम मनुष्य के पुत्र का मांस ना खाओ और उसका लहू ना पियो तो तुम्हें जीवन नहीं. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను అంటున్నాడు ఆయన. जो मेरा मांस खाता और मेरा लहू पीता है अनंत जीवन उसी का है और मैं उसे अंतिम दिन फिर जिला उठाऊंगा. ఈ రోజు మనం చూసినట్లయితే మన బేతేలు చర్చలో చాలా తక్కువ మంది విశ్వాసులు ఉన్నాం. आज के दिनों में हम बेटे इस कलीसिया में देखें तो बहुत कम लोग हैं. ఎందుకంటే మనము ఈ లోకముతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టం లేకుండా ఉన్నాం. क्योंकि हम इस संसार से मिलकर हम उससे अलग होकर नहीं जी पाते हैं. అనేక క్రైస్తవ సంఘాలు అని చెప్పి పేరు చెప్పుకుని ఉంటున్నటువంటి వారి విషయాల్లో మనం చూసినట్లయితే बहुत सारे जो मसीहा जो लोग हैं, जिसे हम कहते हैं जो विश्वासी हैं, వారు లోకముతో పాటు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ऐसे लोग संसार के साथ मिलजुल कर अपना जीवन को बिताते हैं. వారు క్రైస్తవులు అని చెప్పి కూడా మనం చాలా మందికి వారు క్రైస్తవులా లేక అన్యులా అన్నది కూడా చాలా మందికి తెలియకుండా జీవిస్తున్నారు. और वो लोग मसीहा लोग हैं या फिर वे विश्वासी हैं, ऐसे हम उनका पहचान नहीं कर पाएंगे. అటువంటి వారు ఎవరు కూడా ప్రభువు యొక్క రాకడ సమయంలో వారు ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుందన్నది వారికి మాత్రమే తెలుస్తుంది. और वैसे लोगों के लिए कैसा वो न्याय होगा, ये परमेश्वर का वचन भी हमें याद दिलाता है. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు और यहाँ पर इस्राएली प्रजा के विषय में परमेश्वर क्या कहता है? నిర్గమకాండము 12వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే निर्गमन 12वां अध्याय उसका 20वां वचन में हम पढ़ते हैं. దయచేసి తీసిన వారు చదవండి. जगत के जो निकाले पढ़े 12:20 నిర్గమకాండము 12:20 निर्गमन 12 और उसका 20वां वचन. మీరు పులిసినదేది తినక మీ నివాసులన్నిటిలోనూ పులియని వాటిని తినవలనని చెప్పినది. కాబట్టి మీరు పులిసినదేది కూడా తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవాలని చెప్పమనెను. कोई कमीरी वस्तु ना खाना, अपने सब घरों में बिना खमीर की रोटी खाया करना. కాబట్టి పులిసినది అంటే అది తినడానికి పనికిరానిది. इसलिए कमीरी या फिर खट्टापन जो होता है वो खाने लायक नहीं होता है. అటువంటి వాటిని మనం తినవద్దు అని చెప్పి, అంటే దేవుడికి అసహ్యమైనది. దేవుడు మనకి ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా ఏది చేయమన్నాడో అది చేసే వారిగానే ఉండాలి. इसलिए हमें ऐसे वस्तु को नहीं खाना है. इसका अर्थ यह है कि परमेश्वर को जो नहीं पाता है उसे हमें नहीं करना है, और जो परमेश्वर करने को कहता है उसी को हमें करना है. ఎందుకంటే మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభువు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. क्योंकि पवित्रता का जीवन हम सभी बिताना है, यही परमेश्वर हमसे वो चाहता है. పులిసిన దానిని తినకూడదని చెప్తున్నాడు ఆయన. वो कहता है कि
లోకంలో ఉన్న వారితో మీరు సహవాసము చేయవద్దని చెప్పి ఆయన మరొక చోట గుర్తు చేస్తూ ఉన్నాడు. इस संसार के लोगों के साथ में तू मिलना जाना एक और जगह में परमेश्वर ने ఎందుకంటే అటువంటి లోకస్తులతో మనము కలిసి మెలిసి జీవించినట్లయితే వారి సహవాసంలో వారి అలవాట్లు మనకు చేరి మన యొక్క హృదయం కూడా పులిసినదైపోతుంది. क्योंकि ऐसे लोगों के साथ में अगर तुम मिलजुल कर अपना जीवन को बिताओगे तो उनका जो आदत है वो तुम में आ जाएगा और वो खमीरी का जो अनुभव है वो तुम में दिखाई पड़ेगा. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే इसलिए यहाँ पर हम देखते हैं ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే నీ పాదము పరిశుద్ధముగా ఉండాలి అని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. व्यवस्था विवरण 23-24 में तुम्हारा जो पांव है वो पवित्र होना है. దయచేసి చదవండి ద్వితీయోపదేశ కాండం డ్యూటరానమీ చాప్టర్ 23 వర్స్ 14. व्यवस्था विवरण 23वां अध्याय और उसका 14वां वचन. ఈ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. కాబట్టి మన యొక్క కుటుంబము మన ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబము మన హృదయము అన్నది పరిశుద్ధంగా ఉండాలి. इसलिए हमारा जो परिवार है वो पवित्रता का परिवार होना है और हमारा जो मन है वो पवित्र होना है. నేను నా ఇంటి వారిను యెహోవాని సేవించడం అనే మాటను మనం ఎంతవరకు ఫాలో చేయగలుగుతున్నాం? मैं और मेरा परिवार परमेश्वर ही का मैं सेवा करेंगे ऐसा अनुभव किन किन लोगों का है? ఎందుకంటే ప్రభు లెక్క అడుగుతాడు. क्योंकि परमेश्वर वो गिनती पूछेगा. ఆయన చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. व्यवस्था विवरण 23-14 क्योंकि तेरा परमेश्वर यहोवा तुझको बचाने और तेरे शत्रुओं को तुझसे हरवाने को तेरी चांदी के मध्य घूमता रहेगा, इसलिए तेरी चांदी पवित्रता रहनी चाहिए. ऐसा ना हो कि वो तेरे मध्य में कोई अशुद्ध वस्तु देखकर तुझसे फिर जाए. కనుక ఒకవేళ ప్రభు రాకడ వచ్చిన సమయంలో మనం విడవబడినట్లయితే हो सकता है परमेश्वर के आगमन में हम चुराए जाएंगे तो మనం చేసిన ప్రతి ప్రయాస కూడా వృధా అయిపోతుంది. और हमने जो प्रयास किया है वो सब बेकार हो जाएगा. కనుక మనము చాలా జాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తూ దేవుని అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ విశ్వాసంలో జీవిస్తూ హృదయాన్ని మరి ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన రీతిగా ఈ యొక్క పాలెమును పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. इसलिए हमारे जीवन में हम पवित्रता से और जागृति से हम अपने जीवन को बिताते हुए जैसे 14 वचन में हमने पढ़ा कि हमारी चावनी को पवित्रता से हमें रखना है. ఎందుకంటే ఇక్కడ ప్రభు బలం మన మధ్య ఉంచబడి ఉంది. क्योंकि परमेश्वर का मेज हमारे मध्य में रखा है. ఈ ప్రభు బలను మనం చూసినప్పుడల్లా మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. इस मेज को जब कभी हम देखते हैं तो परमेश्वर को हमें याद करना है. ప్రభు వారు మనల్ని ఎంతగా ప్రేమించారు, प्रभु कितना तरह हमसे प्रेम रखा है మన యొక్క రక్షణ నిమిత్తం ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటి, और हमारे उद्धार के लिए भी उन्होंने जो त्याग किया है वो దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా ఉన్నామా? परमेश्वर की दृष्टि में क्या हम निर्दोष हैं? నిర్దోషులుగా ఉండి మనము ప్రభు బలలో చేయవేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ऐसे निर्दोष होकर प्रभु मेज में हम भाग ले परमेश्वर हमसे चाहता है. పులిసిన తేలి కూడా మనలో ఉండకూడదు. ऐसा खट्टापन का जीवन हमें नहीं होना है. హృదయాన్ని సరి చేసుకుంటూ हृदय को हम सही करते हुए ప్రభు బలలో మనం యోగ్యమైన రీతిలో పాల్గొన్నప్పుడు प्रभु के मेज में सही रूप से जब हम भाग लेते हैं तो ప్రభువు రాకడ సమయంలో ఆయన మనలో ఎంతబడే గుంపులో ఉంచేవారిగా ఉన్నారు. परमेश्वर के दूसरे आगमन में हम सभी उठाए जाएंगे. మన యొక్క స్వాస్థ్యం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందని మనం చూస్తున్నాం. और हमारा मिरास कहाँ पर है? वो स्वर्ग में है, पढ़ते हैं. కనుక ఆయన చెప్తున్నాడు ఆయన ఇక్కడ वो यहाँ पर
10:8 యోహన్నా 10वां अध्याय और 18वां वचन। యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. 8वां वचन, 10वां अध्याय 8वां वचन। గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. చదవండి 9వ వచనం చదవండి. नौ भी पढ़े। నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. అది కూడా దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని అది దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మన యొక్క వచనాలను చూసుకుంటూ ధ్యానిస్తూ వెళ్ళినట్లయితే మనకు సమయం సరిపోదు. అయినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి ఒక మాట, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయచ్చు ఉండును. అయితే దొంగతనము, హత్య, నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీకు నిశ్చయముగా చెప్తున్నాను అని అక్కడ ప్రభు వారు చెప్తూ వచ్చారు. देखिए परमेश्वर कहता है द्वार मैं हूँ, यदि कोई मेरे द्वारा भीतर प्रवेश करे तो उद्धार पाएगा और भीतर बाहर आया जाया करेगा और चारा पाएगा। चोर किसी और काम के लिए नहीं परंतु केवल चोरी करने और घात करने और नष्ट करने को आता है। मैं इसलिए आया कि वे जीवन पाए और बहुतायत से पाए। కాబట్టి ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నారు. इसलिए वो हमारा अच्छा चरवा वो परमेश्वर है। మన రక్షణ కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి ప్రభు और हमारे उद्धार के लिए अपने प्राण को उन्होंने दे दिया, ऐसा प्रभु है। ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. वो परमेश्वर वो अनंत जीवन हमें दिया है। అది ఎంత గొప్ప ధన్యత. ये कितना वो महान वो धन्यता का बात है। కాబట్టి ఆయన చెప్పారు ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో మనం ఆయన చెప్పిన రీతిగా విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుతానని చెప్పారు ఆయన. इसलिए यूहन्ना 6:40 में क्योंकि मेरे पिता की इच्छा ये है कि जो कोई पुत्र को देखे और उसमें विश्वास करे वो अनंत जीवन पाए और मैं उसे अंतिम दिन फिर जिला उठाऊंगा कहता है। ప్రభు చేసినటువంటి ఆ యొక్క మరి మేలు మన హృదయంలో, మరి ఆయన చేసినటువంటి ఆ త్యాగము మన హృదయంలో ఎప్పుడు కూడా ఉండి మన భయభక్తులు కలిగి జీవించిన వారైతే ఈ కార్యాలు మన పట్ల దేవుడు సమృద్ధిగా చేసేవాడిగా ఉన్నారు. इसलिए परमेश्वर का प्राण त्याग को अपने हृदय में हम रखकर परमेश्वर के इच्छा के अनुसार अपने जीवन को हम बिताएंगे तो ये सभी बातें हमारे प्रति वो परमेश्वर पूरा करेगा। కాబట్టి అక్కడ మనం చూసినటువంటి మాట సామెతలు 28వ అధ్యాయము 4వ వచనము దీనికి మూలము. इसलिए 28 नीति वचन में पढ़ते हैं कि परमेश्वर ही हमारा वो मूल है। నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. और नित्य जो हमेशा जो प्रार्थना में लगा रहता है वो धन्य है। కాబట్టి ఆ విధంగా జీవిస్తూ ప్రభు పనిలో యోగ్యమైన రీతిలో మనం చేద్దాం. इसलिए ऐसे अपने जीवन को हम बिताते हुए हम रहेंगे और इस तरह से प्रभु मेज में भाग लेंगे। ప్రభు ఈ యొక్క వచనాన్ని ఆశీర్వదించును గాక. परमेश्वर इन वचनों को आशीष कर दे।